మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, విశాఖ వాసులంతా చాలా మంచివారు. అలాగే విశాఖపట్నంకి రాజధాని వస్తుందని చెప్పి నేను చాలా భయపడినాను. రాజధాని వస్తే మీరు చెడిపోతారు. అందుకనే ఇక్కడ రాజధాని రాకూడదు అని చెప్పి ఆయన ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది. అయితే మరి వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టుగా మరి హైదరాబాద్ రాజధాని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజధాని ఉంది కాబట్టి మరి హైదరాబాద్ వాసులందరూ చెడ్డవారా? మరి చెన్నై రాజధానిగా ఉంది, తమిళనాడుకు సంబంధించి రాజధానిగా వారు చెడ్డవారా? మరి మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉంది, మరి అమరావతి రాజధానిలో ఉండే వాళ్ళందరూ చెడ్డవారా అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ మేధావులు, మన మేధావులందరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మేధావులందరూ ఏం మాట్లాడినప్పటికీ అందులో ఒక అర్థం, పరమార్థం ఏం అర్థం చేసుకోవాలో కూడా మనకు అర్థం కాదు. చూద్దాం మరి మన వెంకయ్య నాయుడు గారు ఎందుకు మాట్లాడారో మనందరికి కూడా తెలుసు. చూద్దాం.